అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరోపక్క అధికార పార్టీకి సంబంధించిన నేతలైతే వాళ్ళు ఏమి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టే కనబడుతుంది. ఎక్కడ గొడవలకు కానీ ఎటువంటి జరగట్లేదు. అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉండదు. అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కి గొడవలు చేసే పరిస్థితి కనబడట్లేదు. కాకపోతే వైసీపీకి మాత్రం తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా పులివెందులో రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఈ రకంగా చేయడం ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంకా మరో విషయం ఏంటంటే చాలా చోట్ల ఓటర్లు మమ్మల్ని ఓటు హక్కు వినియోగించుకోవడానికి పంపించండి అని చెప్పేసి పోలీసులు ప్రాధేయపడడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా ఎలక్షన్ కమిషన్ ఓటర్లు రండి ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఓటర్లే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి వస్తూ ఉంటే రానివ్వకుండా ఆపుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు ఎలక్షన్